అమరావతిలో మంత్రి టీజీ భరత్ వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమన్నారు. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులకు క్లియరెన్స్ లభించిందని, ఫోర్బ్స్ డేటా ప్రకారం దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని తెలిపారు. దేశంలో ఏపీ 5వ స్థానంలో ఉందని స్పష్టం చేస్తూ విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని అన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులకు మ్యాగ్నెట్గా మారిందని, ఇండస్ట్రియల్ గ్రోత్ పాజిటివ్గా ఉందని టీజీ భరత్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు వచ్చి ఆర్బీఐ రిపోర్టు డిసెంబర్ 11న రిపోర్టు ఒకటి విడుదల కావడం జరిగింది. అది వచ్చి సబ్జెక్ట్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అనేది యాక్చువల్గా డిసెంబర్ 11న రిలీజ్ చేసిన ఆర్బీఐ దీంట్లో సంబంధించిన స్టేట్స్ ఎట్లా ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించింది కూడా ఒక అంశం ఉంటుంది. వాళ్ళు ఈ రిపోర్ట్ని ఐ థింక్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సరిగ్గా హోంవర్క్ చేసిండరు. వాళ్ళు నాకు తెలిసి ఈ రిపోర్ట్లో వాళ్ళకి ఏదో పాజిటివ్ ఉందనుకొని 2019 నుంచి 24 ఈజ్ ఫెంటాస్టిక్ అని చెప్పి అని భావించారనమాట యాక్చువల్గా. సో నిన్న నేను కూర్చొని ఛాన్సేపు స్టడీ చేసినాను, ఎందుకంటే దాదాపు 450 పేజెస్ అది. దీంట్లో అనాలిసిస్ చేసుకుంటా పోతా ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి 2019 నుంచి 24 వరకు 2019 to 24 వరకు ఆంధ్రప్రదేశ్లో 19 to 20లో 16,924 పరిశ్రమలు ఉండేది. బై 23-24 16,011 అంటే డిక్లైన్ అయింది. 913 కంపెనీస్ హ్యావ్ గాన్ బ్యాక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మూసేశారో వెళ్ళిపోయారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకు భయపడో డిక్లైన్ అయింది. సేమ్ థింగ్ గుజరాత్కి సంబంధించిన స్టేట్లో 1920లో 28,479 కంపెనీస్ అప్పుడు ఉంటే 23-24కి 33,311 కంపెనీస్కి వచ్చి, అంటే దాదాపు 4,832 కంపెనీస్ పెరిగాయి. హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలమండలికి శారదా పీఠం భూములు కేటాయింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. పీఠం భూములో జలమండలి చేపట్టిన నిర్మాణ పనులను శారదా పీఠం ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో అక్కడి నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి కేటాయింపులను రద్దు చేసి పీఠానికే ఆ భూములను కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని శారదాపీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్ని మించిపోతున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని పదే చెప్పారని, ప్రస్తుతం ఆ ఊసే లేదన్నారు. గతంలో ఎగ్గొట్టిన దాంతో కలిపి ప్రభుత్వం ఇప్పటికైనా 2 విడతల రైతు భరోసాను విడుదల చేయాలని బండి సంజయ్ వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇలా రైతు భరోసా వేసి మా తాకిడి తట్టుకోలేక మా భయానికి రైతు భరోసా వేయాలి. వేసినా కూడా మీరు ఓటేకారు. ఈ ఒక్కసారి వేస్తారు మళ్ళీ మీరు ఓడగొడితే మేము కూడా బయటకు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మేము రైతు భరోసా గురించి కొట్లాడడం కాబట్టి గెలిచిందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి భయపడి రైతు భరోసా ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం తిరగబడతారు. రైతు భరోసా వేయకపోవడం వల్లనే, సరిగా వేయకపోవడం వల్లనే రైతు తిరగబడ్డారని చెప్పి ఒక గుణపాఠం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బరిదెగించింది. అలా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తాం, గ్రామ పంచాయతీలను గెలుస్తాం, మీరు 2,500 ఇవ్వకుండా ఓట్లు వేసిర్రు, రైతు భరోసా ఇవ్వకుండా ఓట్లు వేసిరని చెప్పి ఇలా మితిమీరి ఇలా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మాయమాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా మీరు ముందుకు వస్తే 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో
రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆలోచించే అవకాశం ఉందని అప్పీల్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఇరు పార్టీ ఘర్షణలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావీద్ను మంత్రి వివేక్ వెంకటస్వామి తన స్వగృహంలో పరామర్శించారు. దాడికి ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలే చేశారని, ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడని, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు బాల్కా సుమన్ చేసిన దాడులకు చట్టం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జావేద్కి కూడా గాయాలు కావడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్కి తీవ్రంగా గాయాలయ్యి వారు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు వచ్చి వారిని పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఈరోజు చెన్నూరులో ఇదే చెప్పినాను. మేము ఆ రోజు కేవలము ఓటింగ్ కోఆప్షన్ మెంబర్స్గా ఓటింగ్ వేయడానికి వెళ్ళినాము. కానీ అందరు చూస్తున్నారు వీడియోలలో అన్ని చోట్ల కూడా కావాలని ఇక్కడ ప్రొవోకేషన్ లేనప్పటికీ కూడా బాల్కా సుమను కావాలని రాళ్ళు విసిరేసి మా మీద ఎందుకు విసిరేసింది నాకు అర్థమే కాదు. మాటలు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి చెప్తారు. అంటే ఆ వైలెన్స్ చేయడము, చట్టం వ్యతిరేకంగా పోవడము వారికి ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇక్కడ కూడా నిజంగానే ఆ రోజు ఏమి గొడవ లేదు. ఫస్ట్ డే కూడా 11 o'clock ఉంటే వాళ్ళు లేట్ పోయి మీటింగ్ లేట్ అయింది. కానీ అది మేము లేనేలేము ఆ రోజు. నేను ఇదే చెప్తున్నాను, అరే మీ గొడవలు మీరు సాల్వ్ చేసుకోండి. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీరు టీఆర్ఎస్ పార్టీని భూస్వాతం చేసే వరకు ఊకుండేది లేదు. అవినీతి రాజ్యం ఏదైతే నడిచిందో ఆ అవినీతి రాజ్యం నిన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో 4 సంవత్సరాలు పాపం ఆ రైతులందరూ కూడా కొబ్బరిచెలక దేవులవాడలో రైతులందరూ 4 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నది కూడా నిధులు ఇప్పియలేదు. ఇవన్నీ కూడా చేసే బదులు వారేమో కేవలము సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఏదో ఒకటి విమర్శలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి బాటలో ఇది ఏమైనా కానీ చెన్నూరుని రూపం మార్చేలాగా పనిచేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో కొత్త విద్యుత్ ఉప కేంద్ర భూమి పూజ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు, బెదిరింపులు జరుగుతున్నప్పటికీ ప్రజల కోసం ధైర్యంగా ముందుకు సాగుతానని, వెనక్కి తగ్గడం లేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త సబ్స్టేషన్ నిర్మాణంలో ఈ ప్రాంతంలోని విద్యుత్ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని, వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి, మనం ప్రపంచం ఎక్కడ పోతా ఉంది. ఎందుకంటే మనని కావాలని తొక్కేసారు. డెవలప్మెంట్ కాకుండా అయితే వీళ్ళు తెలివిమంతులు అవుతారేమని అభివృద్ధి కాకుండా తొక్కేసారు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాం, అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. కట్టెలు పెడుతున్నారు, కింద పడేస్తున్నారు. ఇంకా ఏ దానికి ఒప్పుకోకపోయే వరకల్లా బటగాల్చి మీదేస్తున్నారు. ఎంత వేసినా కూడా మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు, నా లోపల నా రక్తంలో డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్నంత వరకు ఇలాంటి తాటాకి సప్పుడులకు మీ తమ్ముడు శ్రీహరి బెదరడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఒక సందర్భంలో చంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఇక చావు అనేది రామలింగేశ్వర స్వామి ఇయ్యాలి. ఆయన అనుకుంటే ఆ టైంకి పోతాం. గంట ముందు పోవాలన్న అవకాశం ఉండదు, గంట తర్వాత పోతా అంటే కూడా అవకాశం ఉండదు. అది నిర్ణయం చేసేది భగవంతుడు. ఈ పిచ్చి మనుషులు ఏం నిర్ణయం చేస్తారు. బాన్సువాడకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. బాన్సువాడ తెలంగాణలో ఉందా లేక ఇతర దేశంలో ఉందని తమను అడ్డుకుంటున్నారని పోలీసులు నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన చూస్తుంటే తెలంగాణలో మరో నిజాం పాలన సాగుతుందా అనే భావన కలుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇక బాన్సువాడలో హిందువుల మీద అఘాయిత్యాలు, లాఠీచార్జ్, యువతపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారికి బెయిల్ రాలేదని, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకే బాన్సువాడకు వెళ్తుంటే తమను అడ్డుకోవడం శోచనీయమని పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నాకు ఒక్క విషయం చెప్పండి. మేము ఆ రోజు వస్తే ఇప్పుడు 2 days తర్వాత వస్తే మళ్ళీ 2 days, వారం 10 రోజుల తర్వాత వస్తే మళ్ళీ 2 days అంటుంది. మీకు వారం కాదు కానీ మేము మళ్ళీ మీరు అంత టైం కాదు. పోయినసారి వారం, ఈ రోజు 10 రోజులు 10 days మీరు కనీసం విషయం
మా వాళ్ళ మీద ఖమ్మం జిల్లా బోధాన్ భూ బాధితుల సమస్యలు తీరకుండా అసెంబ్లీ కూడా నడవనివ్వమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బోధాన్ భూ బాధితులను మల్లన్న పరామర్శించారు. వినోబా నగర్లో ఉన్న పేదలందరికీ వాళ్ళు ఇల్లు వాళ్లకు దక్కుతుందని హామీ ఇచ్చారు. మరో వారం రోజుల్లో అసెంబ్లీ కూడా జరుగుతుందని, సభలో ఈ అంశంపై స్ట్రాంగ్గా మాట్లాడతానని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేస్తూ ఎక్కడా కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ క్రమంలో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సంబంధిత దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారని, నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని తెలిపారు. బ్రాహ్మణుల భూమి, డ్వాక్రా, అలాగే మహిళల నిధులు, ఇక ఎమ్మెల్యే జనార్దన్ కుటుంబంపై వచ్చిన లేఖలతో కలకలం వంటి అంశాలపై నిజానిజాలు తేల్చాలని, ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి అవసరమైతే చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు. కూటమికి సంబంధించిన కూటమిలో ఉంది కాబట్టి కూటమి వ్యక్తులు ఎవరు ఏం మాట్లాడినా కూటమి విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ నేను ఎక్కడ కూడా కామెంట్ చేయకుండా నా గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కామెంట్ చేయడం జరగల. అప్పటికి నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను. ఏమండి, ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టండి. మహానాడు మీటింగ్లో నా గురించి చెడుగా మాట్లాడారు. అక్కడ నేను రాపిచ్చాను అన్నట్టుగా మాట్లాడాడు, ప్రెస్లోనే మాట్లాడాడు. అప్పటికి మెదకులు ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని ఇంటికి తీసిపోయి, అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసిపోయి రాజీ చేసుకోవడం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట, ఆ లెటర్ని నేను ఒప్పుకున్నట్ట నేను అడుగుతా ఉన్నా. ఫస్ట్ ఎంత నా వ్యక్తిగతం చెప్తున్నా, నా పార్టీకి సంబంధించింది కాదు. నేను అధికారులు ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అదే మెహ్మాలో సంబంధించి అవినీతి జరిగింది. 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాన్ని. దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు దీనిని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు పాల్గొని వ్యాక్సినేషన్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1,15,00,000 మంది బాలికలకు ఈ టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. హైదరాబాద్లోని కింగ్ కోటి హాస్పిటల్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ 14-15 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్లో పాల్గొన్న బాలికలకు సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 నెలల్లో సుమారు 3.5 నుంచి 4 లక్షల మంది బాలికలకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో 2వ స్థానంలో ఉన్నందున ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఆడబిడ్డల భవిష్యత్తును, తెలంగాణ భవిష్యత్తును కాపాడగలమని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. రాజస్థాన్లో అజ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 15 సంవత్సరాల బాలికలకు గార్డ్సీల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ హెచ్పివి టైప్
16, 18తో పాటు టైప్ 6, టైప్ 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రపంచ స్థాయి వ్యూహంలో భాగంగా హెచ్పివి వ్యాక్సినేషన్ చేపట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం దీనిని ప్రారంభించింది. ప్రతి ఏటా 1.15 కోట్ల వ్యాక్సినేషన్ను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలతో పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతుంది. అమెరికా బలగాల మోహరింపుతో కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా శనివారం బగ్గుమంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా భద్రతా పరిస్థితులు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు చేపట్టాయి. తమ సైనిక చర్యను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్గా పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులను ఆపరేషన్ రోరింగ్ లైన్గా ప్రధాని నేతన్యాహు పేర్కొన్నారు. ఇక అమెరికా సపోర్ట్తో ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దాడులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ఖమేనీ టెహ్రాన్లో లేరని, అధికారులు ఆయనను సురక్షితంగా ప్రాంతానికి తరలించారని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇక ఇరాన్ సైతం ప్రతి దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. తమ దేశంలోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్పై క్షిపణి దాడి జరిగినట్లు బెహ్రైన్ తెలిపింది. యుఏఈ, కువైట్, ఖతార్లోనూ పేలుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. యుఏఈలో ఒకరు మృతి చెందినట్లు అధికారిక మీడియా తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. ఇండియా పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.